హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనేదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న శైవ క్షేత్రాలన్నింటినీ కూడా మీకు చూపించాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా మనమైతే ఫస్ట్ వీడియో శ్రీశైలం అండి, సెకండ్ది వచ్చేసరికి ప్రస్తుతం శ్రీకాళహస్తికి అయితే వచ్చాము. శ్రీకాళహస్తిలో మేమైతే మా ఫ్రెండ్స్ ఉంటే కొద్దిగా ఏదైనా రూమ్ చూసి పెట్టండి అని చెప్పి అడగడం అయితే జరిగింది. మా ఫ్రెండ్స్ అయితే మంచిగా అయితే రెస్పాండ్ అయ్యి అక్కడ దగ్గర ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారిని అడిగిన తర్వాత మాకు ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ రూమ్ అయితే ఇచ్చారు, మీరు కూడా చూడండి రూమ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూస్తే ఇక్కడ కూర్చోవచ్చు. తర్వాత వచ్చి ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఇక్కడ మనకి డైనింగ్ హాల్ ఉందండి. ఇక్కడ మనం ఖచ్చితంగా దేని గురించి చెప్పుకోవాలంటే సీటింగ్ కెపాసిటీ. కొన్ని రద్దీ సమయాల్లో ఎలా ఉంటుందంటే చూడండి, సీటింగ్ చూడండి, ఈ సీటింగ్ చూడండి ఎంతమంది కూర్చోవచ్చు అంటే ఇంచుమించు 20 మంది కూర్చోవచ్చు. అండ్ భోజనం చేసుకోవచ్చు, కావాలంటే రైస్ కుక్కర్లు ఏమైనా తెచ్చుకొని పెట్టుకొని రైస్ వండుకోవచ్చు. అంటే ఈవెన్ బయట ఫుడ్ తినలేని వాళ్ళకి ఈ రూమ్స్ అనేవి చాలా బాగుంది. మాకైతే కైలాస్ భవన్లో ఇచ్చారు. మాకు ఇంత మంచి రూమ్ దొరకద్దని కూడా మేము అనుకోలేదు. ఇదంతా హాల్ అండి. ఈ హాల్లో మనం కనుక వ్యూస్ చూసుకున్నట్లయితే ఎంత బాగుంది అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, ఆ గ్యాప్లో చూస్తే కనుక అక్కడ రాబిట్స్ ఉన్నాయండి, కుందేళ్ళు ఉన్నాయి. దీన్ని ఇటు సైడ్ నుంచి చూసినట్టయితే మనం ఇక్కడ ఒక పార్క్ ఉంది, పార్కులు అన్నీ ఉన్నాయి. అండ్ దీని తర్వాత వచ్చి మనం వచ్చి ఫైనలీ ఆ బెడ్రూమ్కి అయితే వెళ్దాము. బెడ్రూమ్ కూడా నాకైతే బాగా నచ్చింది. అంటే థ్యాంక్స్ ఫర్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు, మేము అడగగానే మాకు ఒక మంచి రూమ్ అయితే అరేంజ్ చేశారు. చాలా థ్యాంక్స్. చూడండి రూమ్, ఇది బెడ్రూము. అంటే బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, డబుల్ బెడ్. అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ శైవ క్షేత్రాల్లో ఎక్కడైనా సరే అండి ఖచ్చితంగా మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటారా, ఖచ్చితంగా ఉండేది కొండల్లో వాటిల్లో కాబట్టి చాలా మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. నేనైతే మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ పైకెక్కి పైనుంచి టోటల్ విజువల్స్ అయితే క్యాప్చర్ చేసి మీకైతే ఒక అద్భుతమైన వీడియోని అయితే అందిస్తాను.